జిందాబాద్ జిందాబాద్ నశించాలి మనువాదం నశించాలి 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 మనువాదం నశించాలి నశించాలి వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి 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 రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోరాడదాం మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడదాం 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 మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నశించాలి నశించాలి మతోన్మాదం కులోన్మాదం మనువాదం మనుస్మృతి నశించాలి 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 కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని నశించుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని ఈ భారతదేశంలో కుల వ్యవస్థ ఏదైతే సృష్టించిందో ఆ మనస్ఫూర్తిని తగలబెట్టేసి ప్రపంచానికి సామాజిక వర్గాల ఐక్యత కోసం మొదటిసారిగా ఆయన ఈ మనస్ఫూర్తిని తగలబెట్టడం జరిగింది. అది 100 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా భారతదేశంలో 75 సంవత్సరాల భారతదేశ రాజ్యాంగం రాసుకున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగాన్ని ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఇంకా అంటరాంతరం విలయతాండం చేస్తూ ఉంది. పరువత్తలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక వర్గాలకు ఇంకా సమాన హక్కు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ మనస్ఫూర్తి ఉన్నన్ని నాళ్ళు ఈ దేశంలో మరింత అంటరాంతరం విచ్చలవిడితనం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తలబెట్టాలనే ఆలోచనతో ప్రతి సంవత్సరం తలబెడుతున్నాము. అదే సందర్భంలో ఈరోజు ఇక్కడ మన సుందర విజ్ఞాన కేంద్ర ప్రాంతంలో ఈ మనస్ఫూర్తిని తలబెట్టే కార్యక్రమానికి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాగర్ గారు, అట్లాగే పూర్వ అధ్యక్షులు మన రాములు గారు, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు బురి ప్రసాద్ గారు, అట్లాగే డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రాములు గారు అదే 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 ఇదే ఇదే ఇది ఓన్లీ ఇచ్చిన తర్వాత మంట మొదటి ఒక్కొక్కరు అట్లా జెండాలు వెనుక పెట్టారు. రే జెండాలో రాములు గారు 4-5 కలిపి రాములు గారు పట్టుకోండి పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి ఇద్దరు పట్టుకున్నారు. నశించాలి మనువాదం నశించాలి 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 మనువాదం నశించాలి నశించాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి మనువాదం నశించాలి 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 మనువాదం నశించాలి నశించాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం నశించాలి వర్ధిల్లాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. మనుస్మృతి మతోన్మాదం మనువాదం నశించాలి 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 కులవాదం మనువాదం మతోన్మాదం నశించాలి నశించాలి నశించాలి. కులోన్మాద మతోన్మాదవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ ఉన్మాదులారా మతోన్మాద కులవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్దార్. సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ 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 కాన్స్టిట్యూషన్ సేవ్ సేవ్. మిత్రులారా రాములు గారు మిత్రులారా ఇట్లాగే కుల వ్యవస్థలను సృష్టించిందో ఆ మనువాదాన్ని మనం ఈ మనువాదం కాదు, మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాకు ముఖ్యమైన హక్కులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇచ్చే హక్కు ఉండాలి. ప్రతి ఒక్కరికి సరైన ఉపాధి ఉండాలి. సమాన తత్వం ఉండాలి అనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. దానికోసం అనేక మంది నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా, పుచ్చలపల్లి సుందర లాంటి వాళ్ళు కూడా అనేక సామాజిక ఉద్యమాలు చేశారు. ఇప్పటి భారతదేశంలో అలాంటి మహనీయులు ఉద్యమం చేశారు కాబట్టి అంతో ఇంతో ఈ దేశంలో మానవత్వం బతుకుంది. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మళ్ళీ మనువాదం విలేతాండమై సృష్టిస్తుంది, అంటరాంతరం కొనసాగిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఆ మనస్ఫూర్తిని ఇప్పుడే తగలబెట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మన సిఐ